శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో మేషరాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి చాలా దిగ్విజయంగా ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ సమయం ఇప్పుడు మీకు అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం, ఆ గురువు వ్యయస్థానంలో ఉన్నటువంటి శని మీద దృష్టి పెట్టడం వల్ల మీరు కొత్తగా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, గృహ నిర్మాణం చేయాలనుకున్నా, లేదా విదేశ ప్రయాణం చేయాలనుకున్నా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలకి మీ యొక్క ఆత్మీయుల సంపూర్ణ సహాయ సహకారాలు ఈ సమయంలో ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహం ఈ 4వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరించడం వల్ల కొంతవరకు కుటుంబ సభ్యులతో విరోధాలు, విభేదాలు రావడం, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హోదా కలిగినటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా వారితో మీకు చాలా కాలంగా ఉన్నటువంటి విభేదాలు బయటపడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం 4వ తారీఖు తర్వాత శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి తులారాశిలోకి చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి సంచరించడం. అయితే 5-7 కలయిక అన్నది వివాహపరంగా మీకున్నటువంటి అడ్డంకులు, సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి. చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అనుకోకుండా ఒక పెళ్లి సంబంధం కుదరడం, దాన్ని తొందరగానే నిశ్చయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అంటే 5-7 కలిసి ఉన్నప్పుడు పైపెచ్చు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల కంపల్సరిగా మీకన్నా మంచి కుటుంబంలో ఉన్నటువంటి వారు కానీ, అంటే మీకన్నా బాగా చదువుకున్నటువంటి కుటుంబం నుంచి కానీ, వ్యక్తిగతంగా మంచి హోదా కలిగినటువంటి అమ్మాయి లేదంటే అబ్బాయి మీ యొక్క స్థాయిని బట్టి మీ యొక్క వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అయితే భూములు, స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవడం జరుగుతుంటుంది. అలాగే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏదైనా ఈ వారంలో అన్నదమ్ములతో కానీ, బంధువులతో కానీ, మనకు ఎవరన్నా ఆర్థికపరమైన సహాయం చేసి ఉంటే వారితో కానీ కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు, తగువులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి సెటిల్మెంట్స్ లాంటివి ఏమైనా చేసుకున్నా, ఆస్తి వ్యవహారాలు, పంపకాల విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నా అవి కొద్ది కాలం పాటు వాయిదా వేసుకుంటేనే మంచిది తప్ప ఈ సమయంలో ఎటువంటి రాజీ ప్రయత్నాలు కానీ, సెటిల్మెంట్స్ కానీ చాలా వరకు విఫలమయ్యే అవకాశం ఉంది. దానికి మీరు కూడా కొంతవరకు కారణం అవుతూ ఉంటారు. అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల అయితేనే, అనుకోకుండా కోపానికి గురవటం అయితేనే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది. అంటే మరీ ముఖ్యంగా ఎవరైతే వృత్తిపరంగా మారాలనుకుంటున్నారో వేరే వృత్తిలోంచి వ్యాపారంలో కానీ, అంటే విదేశ ప్రయత్నాలు కానీ, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాన్ని దూర ప్రాంతానికి విస్తరించాలని అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వృత్తి ప్రయత్నాలు, వ్యాపారపరమైన అభివృద్ధి,
పెట్టుబడులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే బంధువులతో సమావేశాలు, వారితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక శుభకార్యంలో మీరు ఈ వారం తప్పకుండా పాల్గొనే అవకాశం ఉంటుంది. స్వస్తి.